కోట్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చిందని రిజర్వ్ బ్యాంకుకు బడ్జెట్లో పెడితే ఘనత వహించిన ఈ పెద్ద మనిషి వచ్చి దీన్ని తగ్గించి 38,000 కోట్లకు చూపించి ఈయన వ్యవహారం ఎట్లుందంటే క్వశ్చన్ పేపర్ ఈయనే తయారు చేసిండు, పరీక్షలు ఈయననే రాసిండు, పరీక్షల పేపర్లు ఈయననే దిద్దుండు. నాకు సన్మానించాలి. 100కి 110 మార్కులు వచ్చినాయి నాకు అని. అయ్యా నువ్వే రాస్తేవి, నువ్వే ఇస్తేవి, నువ్వే బడ్జెట్లో పెడితే గదే రిజర్వ్ బ్యాంకు తీసుకుని రిజర్వ్ బ్యాంకు గదే ప్రింట్ చేసి దాని కింద మళ్ళీ ఇట్లా వితండవాదం చేస్తారని సుక్క పెట్టి కింద పెట్టారు. నా సోర్సు తెలంగాణ స్టేట్ బడ్జెటే సోర్సు అని చెప్పి నువ్వు ఇచ్చిన సోర్సు, నువ్వు ఇచ్చిన దొంగ లెక్కలు, నువ్వు ఇచ్చిన తప్పుడు లెక్కలు రిజర్వ్ బ్యాంకు తీసుకొని లెక్కలు రాస్తే మళ్ళీ అది తీసుకొచ్చి సభలో పెట్టే సూచన రిజర్వ్ బ్యాంకు నాకు సర్టిఫికెట్ ఇచ్చింది, నాకు మెడల్ ఇచ్చింది, నన్ను మీరు సన్మానిస్తారా లేదా? ఇప్పుడు ఈ సభలో నాకు నిలువెత్తు సన్మానం చేసి అదేదో నిలువు మన సమ్మక్క సార్ లెక్క లేదు చేస్తారు కదక్క. ఆయనకు నిలువెత్తు బంగారంతో సన్మానం చేయమని వచ్చి ఆడ నిలబడ్డాడు అధ్యక్ష. హైట్ కూడా తక్కువ లేడు, ఒకవేళ అట్లా చేద్దామన్నా. అంటే నేను అడిగేది ఏంటి అధ్యక్ష అంటే మీరు ఇచ్చిన తప్పుడు లెక్కలు మీరు ఎంతకాలము తప్పుదో పట్టిస్తారు, ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు, అబద్ధాల లెక్కలతో ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెడతారు? నిజాలు ఇప్పటికైనా గ్రహించండి. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఏం మించిపోలే, 10 ఏళ్ళు మీరు ప్రభుత్వాన్ని నడిపినారు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని ఊపిరి తీసుకొని అప్పులేడునే తప్పులేడునే మమ్మల్ని చూడనియండి, సర్దుకొనియండి. మమ్మల్ని అసలు కూడ తీసుకోకముందే, చేతులు కాళ్ళు దగ్గరికి తీసుకోకముందే ఎట్లనే చేసి రెక్కలు ఇరిసేయాలి, వీళ్ళని ఎట్లనే చేసి వీళ్ళని బద్నాం చేయాలి, వీళ్ళని ఎట్లా చేసి పని చేయనివద్దు. అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపారు అధ్యక్ష. నేను సూటిగా అడగదలుచుకున్నా, నేను అంటే ఆవేదనతో అడుగుతున్నాను, నేను కోపంతో, వాళ్ళ మీద కోపం అనే పదానికి వాళ్ళకి అర్హత లేదు, నేను కోపపడేటంత. అధ్యక్ష కొడంగల్ మీ అమ్మమ్మ గారు అవునా అధ్యక్ష? మీ అమ్మమ్మ ఊరు కొడంగలే కదా? ఆ ప్రాంతం ఎంత వెనుకబడ్డది అధ్యక్ష మీకు తెలియదా? మీరు చూసింది కదా, కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి నా ప్రాంతం కాకపోయినా, నేను పుట్టకపోయినా, నేను అక్కడ పెరగకపోయినా 2009లో 14 రోజుల్లో నన్ను ఆశీర్వదించి 7,000 ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష. 5 సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను 14,000 ఓట్లతో గెలిపించారు అధ్యక్ష. అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా, నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది. అట్లాంటిది ఈరోజు అక్కడి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు 65, 66 టైంలో కొద్ది పీరియడ్కి ఏదో మంత్రి చేసింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది రాలే. ఒక పరిస్థితి ఎట్లుందంటే మనం కర్ణాటక తెలంగాణ అని తెలియని పరిస్థితి, సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు, సగం తెలుగు మాట్లాడుకుంటారు. ఎందుకంటే అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకుండా ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటక తెలంగాణ అనుకునే పరిస్థితి. ఇప్పుడు లేక ఆ ప్రజల అదృష్టమో, నాకు దేవుడిచ్చిన అవకాశమో ఇవాళ నేను అక్కడ ఎమ్మెల్యేనైనా ముఖ్యమంత్రిని అయినా అధ్యక్ష. నేను అక్కడ వేలాది మంది నిరుద్యోగ యువతులు ఉన్నారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. కొన్ని పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేసిన. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఫార్మాసిటా, ఇండస్ట్రియల్ పార్కా పక్కకొద్దాం, ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములు 5 కోట్లు 10 కోట్లకు ఎకరం ఉండే భూములు 15,000 ఎకరాలు వీళ్ళు సేకరించి ఫార్మా పెడతామని, ఫార్మా సిటీ పెడతామన్నది వీళ్ళు కాదు అధ్యక్ష. హైదరాబాదు నగరం పక్కన ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములలో వీళ్ళు ఫార్మా కంపెనీలకు కోట్ల రూపాయల భూములను లావాదేవీలు చేసుకొని అగ్గొక్క ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఫార్మా పెట్టొచ్చంట. నేను చాలా భూమి విలువ తక్కువ ఉండి, నిరుద్యోగ సమస్య శాశ్వతంగా ఉండి, వాళ్ళ జీవితాలలో ఇంకా మంచి రోజులు రానే రావా, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని దేవుడినే నిందించుకునే అట్లాంటి పరిస్థితుల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదు, పరిశ్రమలు లేవు, విద్యా అవకాశాలు లేవు, ఏవి లేవు నా ప్రాంతానికి. అధ్యక్ష నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే తప్పు పడతారు, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకపోతే తప్పు పడతారు, నేను ఒక పాలిటెక్నిక్ తీసుకుంటే తప్పు పడతారు, నేను ఒక ఐటీఐ తీసుకుంటే తప్పు పడతారు, నేను 2 జూనియర్ కాలేజీలు తీసుకుంటే తప్పు పడతారు, నేను 4 రోడ్లకు నిధులు తీసుకుంటే కొడంగల్కే తీసుకుపోతామని తప్పు పడతారు, నేను ఒక 1300 ఎకరాలల్లా ఎంత అధ్యక్ష
కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 3 లక్షల ఎకరాల భూమి ఉంది అధ్యక్ష. 3 లక్షల ఎకరాలలో 4 గ్రామాల పరిధిలో, ఒక్క గ్రామం కూడా కాదు, 4-5 గ్రామాల పరిధిలో ఒక 1300 ఎకరాలు తీసుకొని, ఎందుకంటే బోత్ సైడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్. ఈ 1300 ఎకరాల పరిశ్రమలు పెడితే ఓ 25,000 మందికో 50,000 మందికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే, వాళ్ళ ఉద్యోగాలతో పాటు ఆ చుట్టుముట్టు కొంత అభివృద్ధి జరిగితే నా ప్రజలకు మేలు జరుగుతుంది. నన్ను ఇంతగా నేను ఏమైతానో, నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలియనప్పుడు, నేను ఎలాంటి వాడినో తెలియనప్పుడు 15 రోజుల్లో గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసుకొని 7,500 ఓట్ల మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ నా చర్మం వచ్చి వాళ్ళకి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే అధ్యక్ష. అట్లాంటిది నేను విశ్వాసంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అక్కడ ఉండే నిరుద్యోగ యువకులను ఆదుకోవాలి, అక్కడ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఒక 1300 ఎకరాల భూసేకరణ చేస్తే కోట్ల రూపాయలు పంపించి మందు దాగిపించి నా మీద దాడి చేపిస్తే నేను బాధపడకపోతుంటా అధ్యక్ష. నాకు ఇది కొత్త కాదు, ఎన్ని రకాల దాడులు చేసిండో మనం చూసినాం. కానీ అధికారులు అధ్యక్ష, అధికారులు ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష? అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తారు. 10 ఏళ్ళు నడిపినోడు ఎవడన్నా తన ప్రభుత్వంలో తనకు 10 ఏళ్ళు తను ఇంత ఎదగడానికి, ప్రభుత్వానికి పేరు రావడానికి పనిచేసిన రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆమాత్ముడే ఎలగబెట్టిండు. అధికారులు పోతే రాళ్లతో రప్పలతో దాడులు చేపించి చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళను ఏం చేయాలి అధ్యక్ష? నువ్వు చెప్పు. ఈయన కూర్చునే అర్హత ఉందా? నేను సూటిగా అడుగుతున్నా. కొడంగల్లో పరిశ్రమ పెట్టొద్దా? కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా? కొడంగల్కు మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ద్వారా మీరు 10 ఏళ్ళు చుక్క నీళ్లు ఇవ్వకపోతే నేను 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా? నా పిల్లలు మెడిసిన్ చదవద్దా? మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ చదవద్దా? దొరలు మీరే చదువుకుంటారా? పేదల పిల్లలు చదవద్దా? 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న నియోజకవర్గం నాది అధ్యక్ష. నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష ఈ కుర్చీ? వీళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటూ పోయేలా చేస్తాను. అందుకే చెప్పిన అధ్యక్ష. నేను ఎందుకు చెప్పినా, నా ప్రాంత అభివృద్ధికి అడ్డం పడితే నా ప్రజలకు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా? ఇవాళ మూసీ అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు చేసిన ప్రతిపాదన. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది? ఈ గత వహించిన ఆయన కదా పెట్టింది. దానికి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేను చైర్మన్ చేయలేదా? ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష? ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష? ఆయనను చైర్మన్ చేయలేదా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి? ఇవాళ మూసీ వేస్తా అంటే వద్దన్నాడు. మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు. ఫ్యూచర్ సిటీ కడతామంటే వద్దన్నాడు. రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు. రేడియల్ రోడ్ చేస్తే వద్దన్నాడు. రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటున్నాడు. ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు. కొడంగల్ పరిశ్రమ వేస్తా అంటే వద్దంటున్నాడు. ఇక అన్ని వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటాడు. ఎట్లా సాధ్యం అధ్యక్ష? ఎట్లా సాధ్యం మీరు చెప్పండి అధ్యక్ష? పరిశ్రమలు పెట్టొద్దంటివి, భూసేకరణ చేయొద్దంటివి, రోడ్